ఏంటో మా శైలక్క అన్నీ పోయినాయి. ఇప్పుడు వంటల మీద పడ్డదని అనుకుంటున్నారా? ఏం చేద్దాం చెప్పండి. అసలు ఏ వీడియోలు చేసినా వ్యూస్ రావట్లేదు. ఎక్కడికైనా టూర్‌కెళ్ళినా వ్యూస్ రావట్లేదు. కంటెంట్ ఉన్న వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు. ఇంకా నాకు కూడా ఒక రూపాయి రావాలి కదా! నేను ఇంత కష్టపడి నా టైం మొత్తం యూట్యూబ్ వీడియోస్ కోసం స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు కూడా దాని మీద ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కదా! ఎన్ని వీడియోలు చేస్తున్నా 10,000 సచ్చి బతికిపోతుంది. అంతకంటే ఎక్కువ పోవట్లేదు. సో, మొత్తానికైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు. వ్యూస్ అయితే తక్కువున్నాయి. లైక్స్ అయితే అంతకంటే తక్కువున్నాయి. సో, ఎందుకు నాకు రావట్లేదో అర్థం కావట్లేదు. వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే వీడియోకి లైక్ చేయొచ్చు కదా! సో, నేను ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేది. ఇంక ఇప్పుడైతే నేను చెకోడీల కోసం అయితే పిండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటున్నాను. ఏదైనా ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, వాము, జీలకర్ర, కొంచెం నెయ్యి వేసుకొని మరిగించుకునేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఇంకా మనం బియ్యం పిండిని వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చక్కగా అయితే చెకోడీలు చేసుకోవడమే. ఏం చేయలేక చెకోడీలాగే రాలేదు, అసలు ఏం చేస్తున్నావు అనుకుంటున్నారు కదా. నిజంగా చెప్తాను, నాకు చెకోడీలు చుట్టడమే రాలేదు అసలుకి. ఎంత కష్టపడ్డా తెలుసా, ఒక 2 గంటల దాకా కష్టపడ్డా. సో మొత్తానికైతే ఇంకా పిండిని అయితే వేస్ట్ చేయలేదు, మా ఆయనతో తిట్లు తినలేదు. పొద్దుట నేను తోప చేశాను కదా, ఇంకా నేను సగం తిన్నా, సగం అస్సలు ఎక్కట్లేదు. ఎందుకంటే రాగి పిండి కదా, ఎంత తిన్నా ఏం ఎక్కిద్ది. అందులో ఒకటి నేను ఎక్కువ క్వాంటిటీ చేసా. అబ్బాయి ఏం చేద్దాం, ఇలా ఉంటేనేమో మా ఆయన వచ్చాక నన్ను తిడతాడు, చూస్తూ పడేయలేను. అబ్బాయి ఏం చేద్దాం అని అనుకుంటే ఇంకొక ఐడియా వచ్చింది. మా చిట్టుగాడికి కొంచెం పెడదాం, తింటేనేమో తిన్నది, లేకపోతే దారెంపడి పోతూ ఉంటారు కదా వాళ్ళకి పెడదామని అనుకున్నా. కొంచెం పెట్టేసరికి మస్తు ఇష్టంగా తిని నాకేం చూస్తుంది, ఇంకే మమ్మీ అన్నట్టు. నాకు కావాల్సింది కూడా అదే. నేను వండిన వంటలు వేస్ట్ చేయకుండా ఎవరో ఒకరు తినడమే కావాలి. సో మొత్తానికి అయితే మా చిట్టుకాడు దొరికిందనమాట నేను వండిన వంటల్ని తిని పెట్టడానికి. మీరు అనుకోవచ్చు, అక్క నువ్వు వండిన వంటలు తిన్న తర్వాత చిట్టి సేఫా అన్సేఫా అని. మీరేం కంగారు పడకండి, చిట్టి సేఫ్గానే ఉంది. వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.